శేఖర్, తండ్రి భూమయ్య, కర్ణమామిడి ఆజిపూర్ అనే ఒక రైతు పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది మంచిర్యాల టౌన్లో. గత నెల కార్తిక్ అనే వ్యక్తి తనకు తాను నేను మార్కెటింగ్ మేనేజర్ అని చెప్పి చాలామంది రైతులకు మేము 50% సబ్సిడీ పైన మేము లోన్లు ఇస్తున్నాము, మిగతా 50% సబ్సిడీగా వస్తుంది. దానికి NAPS అనే కంపెనీ పెట్టి, ఇది భారత్ కిసాన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అని, వీళ్లకు ఒక ట్రాక్టర్ తీసుకుంటే దాంట్లో 50% సబ్సిడీ అమౌంట్ CSR ఫండ్స్ కింద సబ్సిడీ వస్తుందని నమ్మబలికి ఇతని దగ్గర ట్రాక్టర్ కొరకు 3,20,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. కమిషన్ కింద 35,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో స్వరాజ్ ట్రాక్టర్ ఇతనికి ఇప్పించడానికి స్వరాజ్ ట్రాక్టర్ షోరూంలో 1,07,000 మాత్రమే డౌన్ పేమెంట్ కట్టడం జరుగుతుంది. ఆ ట్రాక్టర్ ఇప్పిస్తారు. ఆ తర్వాత అతనికి తెలియకుండా అతనితో సంతకాలు తీసుకొని ఇతని పేరు మీద మహీంద్రా ఫైనాన్స్లో లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ లోన్ తీసుకున్న తర్వాత ఇతను ఏమనుకుంటాడంటే నాకు సబ్సిడీ వస్తుందని ఆశపడతా ఉంటాడు. కానీ అతని పేరు మీద లోన్ మీద 5,33,500 రూపాయలు లోన్ ఉన్నదని, వీళ్ళు నాకు సబ్సిడీ కాదు, వీళ్ళు నన్ను మోసం చేసిందని ఒక దరఖాస్తు ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ జరిగింది. మా టౌన్ ఎస్ఐ గారు, టౌన్ సిఐ గారు, బన్సిలాల్ గారు ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దీంట్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఈ కార్తిక్ అసలు దీనికి ఉన్నది మేనేజర్గా చంద్రమౌళి, తండ్రి పేరు నారాయణ, ఇతని విలేజ్ బెల్లంపల్లి, చంద్రవెల్లి విలేజ్ బెల్లంపల్లి మండలం. తర్వాత రత్నం శ్రీకాంత్, తండ్రి పేరు శంకర్, ఇతను అకౌంటెంట్ అక్కడ. గోలెం శ్రీకాంత్, గోలెం కార్తిక్ హనుమంతులు, ఇతను మార్కెటింగ్ మేనేజర్ రాజు నగర్ బెల్లంపల్లి, రవీంద్ర నగర్ బెల్లంపల్లి. వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్లకు ఒక స్టేట్ ఆఫీసు హైదరాబాద్లో ఉందని నమ్మబలికి దాదాపు 88 మంది రైతుల దగ్గర, త్రూఅవుట్ ఏరియాలో 88 మంది రైతుల దగ్గర దాదాపుగా 2,76,00,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. వాళ్లకు ట్రాక్టర్లు ఒక 82 మందికి ఇవ్వడం జరిగింది. దాంట్లో 6గురికి ఇవ్వలేదు. మిగతా ఈ సబ్సిడీ అనేది ఎవరికి రాలేదు. వీళ్ళ డబ్బులే రొటేషన్ చేసుకుంటూ వీళ్ళు దాదాపు ఈ 40 లక్షల వరకు ఎంజాయ్ చేయడం జరిగింది. సో దీన్ని దయచేసి రైతులు సబ్సిడీ అనే ఉద్దేశంతో వీళ్ళు పెట్టిన ఈ స్కీమ్కి అమాయకమైన రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. కానీ మళ్ళీ వీళ్ళ పేరు మీదే వీళ్ళే తెలియకుండా లోన్లు తీసి వాళ్ళ పేరు మీదే పెడతా ఉన్నారు. సో ఇది తెలిసిన తర్వాత ఈ లోన్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే 6 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియదు. ఆ సంవత్సరం వచ్చేంత వరకు ఈ మిగతా డబ్బులన్నీ అంటే చేసి వాళ్ళను చీట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఈరోజు ఆ ముగ్గురిని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే మేము ఇట్లా చీట్ చేస్తా ఉన్నాము, ఇలా సబ్సిడీ లేదు ఏం లేదని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఇలా కోర్టు